ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన్ను మంత్రి పదవి ఊరిస్తోంది. నెలలు గడుస్తున్నా బెర్త్ మాత్రం కన్ఫర్మ్ కావడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆశీస్సులు ఉన్నప్పటికీ సీఎం అడ్డుకుంటున్నాడన్న అనుమానం వెంటాడుతోంది. అసలుకు అమాత్య పదవి దక్కుతుందా లేదా అని సదరు శాసనసభ్యుడు తెగ టెన్షన్ పడుతున్నారట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వాకిడి శ్రీహరి విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్గే ఆశీస్సులతో సొంతంగా టికెట్ తెచ్చుకున్న శ్రీహరి మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటికీ అనూహ్యంగా మంత్రి పదవి రేసులో నిలిచారు. ఈయన గెలిచినప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణలో బెర్తు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే రాష్ట్రంలోనే అతిపెద్దదైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే కావడం ఆయనకు కలిసొచ్చింది. దీనికి తోడు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తామని చెప్పడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. కానీ పాపం ఏడాదిన్నర పాటుగా శ్రీహరి ఎదురుచూపులు ఫలించడం లేదని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మంత్రి అని పిలిపించుకోవాలన్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కోరిక నెరవేరడం లేదు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో మంత్రి పదవి ఖాయమని ఎంతో నమ్మకంతో ఉన్న శ్రీహరి కార్యకర్తలతో కలిసి వెళ్లి మినిస్టర్స్ క్వార్టర్స్ లో తనకు కేటాయించే ఇంటిని కూడా చూసి వచ్చారని సమాచారం. కానీ కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణ ఇవాళ రేపు అంటూ ఊరిస్తుందే తప్ప అది కార్యరూపం దాల్చడం లేదు. ప్రభుత్వ పార్టీపరమైన వేదికలపై కాబోయే మంత్రి అంటూ అందరూ అంటున్నారే తప్ప ఆ కల నిజం కావడం లేదని వాకిటి లోలోపల తెగ మదనపడుతున్నారట. అటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆశీస్సులు ఉన్నప్పటికీ శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వడం సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని సమాచారం. దీంతో బెర్తు దక్కించుకోవడం కోసం ఎమ్మెల్యే వాకిటి కనీసం డజన్ సార్లకు పైగా ఢిల్లీ వెళ్లొచ్చారని సమాచారం. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అవినీతికి పాల్పడుతున్నాడంటూ నియోజకవర్గంలో లేఖలు బయటపడడం ఇటీవల కలకలం రేపింది. అయితే తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే ఈ లెటర్లు రాశారని ఆయన అనుచరులు చెప్తున్నారు. దీనికి దీటుగా శ్రీహరి సైతం మంత్రి పదవి ఇవ్వకపోతే తడాఖా చూపిస్తామని సీఎంను మంత్రులను హెచ్చరిస్తూ లేఖ రాయడం సంచలనం సృష్టించింది. మక్తల్ రాజకీయాలు వరుస లేఖలతో 16 నెలలుగా శ్రీహరి మంత్రి పదవి చుట్టే తిరుగుతున్నాయి. అయితే తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై గాని రాసిన లేఖపైన గాని ఇంతవరకు శ్రీహరి స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేకు తెలిసే ఇదంతా జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి అడ్డుకుంటున్నారనే ఆగ్రహంతోనే శ్రీహరి ఇలా ఘాటుగా అసంతృప్తి గలం వినిపించారనే చర్చ జరుగుతోంది. తాజాగా మరోసారి మంత్రివర్గ విస్తరణపై వార్తలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఎమ్మెల్యే వాకిడి శ్రీహరికి క్యాబినెట్ బెర్త్ దక్కుతుందా లేదంటే సీఎం రేవంత్ రెడ్డి చివరి నిమిషం వరకు ఆ పదవిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అన్న సస్పెన్స్ కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది.